మొన్నొకసారి పిఠాపురంలో జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఒక మాట క్లియర్గా అన్నాం, గుర్తుందా? ఈ కుట్టు మిషన్ల పంపిణీ అని, ప్రభుత్వం సబ్సిడీ అని, ఇదంతా కనుక 10 కుట్టు మిషన్లు ఇచ్చి 100 మందికి ఇచ్చామని చెప్పి ఇటువంటి బాగా కావాల్సిన వాళ్ళు వెనకేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎంతమంది కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తారో, ఎంతమందికి మిషన్లు ఇస్తారో, ట్రైనింగ్ పెడితే ఇది ఒక పెద్ద దోపిడీ కార్యక్రమం లాగా ఉంటుంది అని ఆశ్చర్యకరంగా ఈరోజు ఒక ప్రధాన పత్రిక పెద్ద బ్యానర్ హెడ్డింగ్, కుట్టు మిషన్ల స్కామ్ 150 కోట్లు అని. 150 కోట్ల కుట్టు మిషన్ స్కామ్ అని చదవండి. 257 కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగమట. ఆయన ఆశీస్సులతో చక్రం తిప్పిన చంద్రగిరి, తిరుపతి దగ్గర చంద్రగిరికి చెందిన నేతట ఎవరో మరి. మహిళలకు ట్రైలరింగ్లో శిక్షణ అంటూ స్కీమ్ అంచనాలను అమాంతం పెంచేశారు. టెండర్ల దశ నుంచి అక్రమాలు, తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని మిగతా 2 సంస్థలకు కాంట్రాక్ట్, తక్కువ కోట్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారట. సిండికేట్గా మారాయట 2 కంపెనీలు. ఈ మేరకు ముఖ్య నేతతో ముందే ఒప్పందమట. రాష్ట్రంలో అరకొరగా శిక్షణ కేంద్రాలు, అవి కూడా ఏముండవండి బాబు, ఎవరు పోరు, ఏదో పోతల సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ఆ డబ్బులు మొత్తం వీళ్ళే తినేస్తారు. అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే. మహిళలకు కుట్టు మిషన్లు, పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపుతున్న వైనం. మొబిలైజేషన్ అడ్వాన్స్ పంచుకునే ఎత్తు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపునకు సిద్ధం. ఒప్పందంలో లేకున్నా 25 కోట్ల అడ్వాన్స్ ప్రతిపాదనలు. మంత్రి సంతకం పెడితే ఆ 25 కోట్లు బయటకు. తొలుత 100 కోట్లతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. ఆ పైన అంచనాలు 257 కోట్లకు పెంచేశారట. టెండర్ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా దాదాపు 154 కోట్లు బంచిక్. అయితే చూడు, చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేది అనర్హమన్నట్టు వ్యవహరిస్తుందని బీసీలు, ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కాపు మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలు 154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథక రచనట. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా మహిళలకు అస్సలు కానే కాదండి బాబు. ఊరికే సర్టిఫికేట్ తీసుకుంటారు, మిషన్ వస్తుందని చెప్పి పోతారు, ఏమైనా అంతో ఎంతో చేతిలో పెడతారని చెప్పి పోతారు. నిజంగానే ముఖ్య నేత సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్ తెర మీదకి వచ్చిందంట. ముందే అన్నీ మాట్లాడుకున్నారట, నీకింత నాకింతని, అందుకే ఈ స్కామ్ తెర మీదకి వచ్చింది. అంటే వీళ్ళు రాశారు, దాన్ని మీకు వివరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్య నేత నుంచి సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వరకు ఎవరి వాటా అయ్యిందనేది ముందే ఒప్పందాలు కుదిరినాయట. టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తారని అందరికీ తెలుసు. కానీ అందుకు విరుద్ధంగా తక్కువ కోట్ చేసిన వారితో పాటు అంతకంటే ఎక్కువ కోట్ చేసిన మరో 2 సంస్థలను కలిపి రంగంలోకి దించారట. ఫ్రీ బిడ్లు 65 కంపెనీలు పాల్గొంటే ముందే 56 సంస్థలను తిరస్కరించారట. ఇందులో విచిత్రం ఏమంటే, కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా తిరస్కరింపబడిన కంపెనీలో ఉన్నారట. వాళ్ళు పాన్ ఇండియాలో ఫేమస్ అయితే వీళ్ళ కమిషన్లు ఎందుకు ఇస్తారు? అందుకే తిరస్కరించేటారు. అందులో వింతే ఉండబ్బా, మీరు భలే రాస్తారు. అయితే మిగిలిన 9 కంపెనీలు అన్నీ తిరస్కరించబడి, మిగిలిన 9 కంపెనీల్లో 6 సంస్థల యొక్క టెండర్లు ఏవైతే ఉంటాయో ఆ టెండర్లు తెరవకముందే పక్కన పెట్టేశారట. భలే ఉందిగా. 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. తర్వాత 9 కంపెనీలు టెండర్లు వేస్తే అందులో 6 కంపెనీలు టెండర్లు ఓపెన్ చేయకముందే తిరస్కరించారట. అంటే మొత్తం 65లో 62 తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు కూడా విరుద్ధమట. అంటే వీళ్ళకే చంద్రబాబు ప్రభుత్వం తమ వారికి శిక్షణా కాంట్రాక్టును అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకొని శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి L1గా నిలిచిందట. కానీ దానిని బెదిరించేసి
L1గా నిలిచిన దాన్ని కేవలం 5% పని మాత్రమే మీకు ఇస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి పక్కకు తెప్పించారు. 5% పని అంట వాళ్ళకు. కీలక నేత ప్రమేయంతో L2, L3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95% పని ఇచ్చారట. ఫస్ట్ ర్యాంక్లో వచ్చిన వాళ్ళకి 5% ఇచ్చి పక్కన పెట్టేశారట. 2, 3వ స్థానంలో ఉన్న వాళ్ళకి 95% ఇచ్చి వాళ్ళిద్దరిని సిండికేట్ చేశారట. అసలు ఏమన్నానా, అసలు విజనరీ థాట్స్ అబ్బా ఇవన్నీ. ఒక్కో మహిళా శిక్షణకు 22,000 కేటాయించారట. ఊరుకోండే బస్ ఆమె కామెడీలు చేస్తారు. ఎవరికయ్యా ట్రైనింగ్ ఇచ్చేది? ఆడిచ్చినారా? టైలరింగ్లో శిక్షణ అట, టైలరింగ్ కేంద్రానికి అద్దెట, మహిళకు కుట్టు మిషన్ అట, ఇతర పరికరాలు పంపిణీ అట, ఇవన్నీ అంట. 5,000 ఖర్చు పెడతారేమో అన్నీ కలిపితే. రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల ట్రైనింగ్. ఊకో ఆడిస్తారు. కుట్టు మిషన్లు కూడా ప్రముఖ కంపెనీలను ఉషా, మెరిట్, సింగార్, పూజ ఈ కంపెనీలు కాకుండా అతి తక్కువ ధరకు గుజరాత్లో తయారు చేసిన అంటగడుతున్నారట. ఏదో ఊరికే వచ్చింది కదా అని వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం మనదే కదా, ఎంత ఎక్కువ పెట్టుకు తిందామని వీళ్ళు అనుకుంటారు. శిక్షణా కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారట. కానీ వాటిని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు చెబుతూ కాంట్రాక్టర్లు భారీగా వెనకేసుకుంటున్నారట. మరేంటి క్రియేటివిటీ, విజన్ ఉండాలి దేనికైనా. చాలా చోట్ల శిక్షణా తరగతులు అంతంత మాత్రంగానే కాదు, అసలు ఉండను కూడా ఉండవు. ఏదో ఫ్లెక్సీ తగిలిచ్చింటారు. నన్ను అడగని వీటి గురించి ఇంకా కావాల్సినది చెప్తాను నేను. నా దగ్గర సమాచారం చాలా ఉంది దీని గురించి. అయితే చాలా సంస్థలు దీనికి ముందుకు వచ్చినా కూడా ఎవరితో తీసుకోలేదట. కృష్ణా జిల్లా కంకిపాడులోని ఒక సెంటర్ గురించి చెబుతారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యాలయం పై అంతస్తులో ట్రైనింగ్ శిక్షణా కేంద్రాన్ని ఈ పత్రిక పరిశీలిస్తే 140 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారట. ఈ పత్రిక ప్రతినిధులు 11 గంటలకు వెళ్తే 16 మంది కనిపించారట. 16 మిషన్లు అవి పాతగా అయిపోయి తుప్పు పట్టినాయట పని చేయకుండా. ఆ ఉండే వాళ్ళలో రాగానే అర్ధగంట వెళ్ళిపోయారట. చెప్పింటారు ఏమైనా అప్పుడప్పుడు వచ్చిపోండి అమ్మా అని. మరో అర్ధగంటకు 9 మంది వచ్చినారట. వాళ్ళు వరకే ముచ్చట్లు చెప్పుకొని మాట్లాడుకుంటూ కూర్చున్నట్టు. ట్రైనింగ్ లేదు, గెయినింగ్ లేదు కదా, అంతా ఇట్లే జరుగుతాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 138 మందిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తున్నామని చెబుతున్నారట. పోతే ఒక్క మిషన్ కానీ లేదంటాడు. డబ్బులు దోచుకోవాలంటే విజనరీ కావాలబ్బా, విజనరీ థాట్స్ కావాలి. అయితే మచిలీపట్నంలో మరీ చిత్రమట. 5 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క కేంద్రంలో కూడా శిక్షణ స్టార్ట్ అవ్వడం కాదు, ఒక మిషన్ కానీ లేదంట. ఎమ్మెల్యే కార్యాలయంలోనే శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి అందులో ఒక టైలర్ని పెట్టుకొని ఒక మిషన్ పెట్టారట. ఇదే శిక్షణా కేంద్రం అంటున్నారట. ఏందా సామి నిజంగా. దీనికోసం 257 కోట్లట. దీనికి మళ్ళీ మొబైలైజేషన్ అడ్వాన్స్ 25 కోట్లట. ఇంక మరి ఆగలేరు కదరా, పంచుకోవాలి కదా తొందర వచ్చి ఉద్దర సొమ్ము ఏమైంది. ఎంత ఈజీ అయ్యా డబ్బులు కొట్టేయడం. అందుకేనేమో అధికారం కోసం ఎంపర్లాడతారు. అందుకే ఎంపర్లాడతారేమో.